మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుతో ఉన్న శిష్యులకి సమస్య వచ్చింది. ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో భోజనం చేస్తూ ఉన్న వారికి ఈ సమస్య వచ్చింది. ఏంటంటే, మనలో ఎవరు గొప్ప వాళ్ళు? పేతురు అంటాడు నేను గొప్ప అంటున్నాడేమో. యోహాన్ అంటాడు లేదు లేదు నేను గొప్ప. తోమా అంటొచ్చు నేను గొప్ప. ఈ విధంగా వారిలో మరి సమస్య వచ్చింది. దే హ్యావ్ ప్రాబ్లం. వారికి ఒక సమస్య వచ్చింది. వాళ్ళలో ఎవరు గొప్ప? హూ ఈస్ గ్రేటెస్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్? ఈ సమయంలో ప్రభు ఒక చిన్న బాబుని తీసుకొచ్చి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటాడు. కాబట్టి ఏ శిష్యులైతే ఎవరు గొప్ప అని పోటీ పడ్డారో అదే శిష్యులు యోహాను సువార్తలో మనం చూస్తాం. 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రత్యేకంగా వారి గురించి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని అంటాడు. అంటే వారు ఏకమై ఉండవలనని ప్రార్థన చేశాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరూ ఏకమైపోయారు. మనమేం చూస్తామంటే, పేతురు నిలబడి ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం అనగానే ఆ మిగతా వాళ్ళందరూ నిలబడ్డారు, పేతురుతో పాటు నిలబడ్డారు. అక్కడ మనం ఏం చూస్తామంటే, వారందరూ ఏక మనస్కులై, ఏక తాత్పర్యం కలిగి, ఏక మనస్కులై సమష్టిగా వాళ్ళు పంచుకుంటున్నారనే మాటను మనం చూస్తాం. దే వర్ ఆల్ ఇన్ యూనిటీ. యూనిటీ అనే మాటకు అర్థం ఏంటంటే, అందరూ ఒకటేలాగా ఉండాలని కాదు. మన ఫింగర్స్ అన్ని ఒకటిలా లేవు కదా. ఒకటి లావుగా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది, ఒకటి పొడువుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. ఈ ఫింగర్స్ కూడా గొడవ వచ్చింది. ఈ బొటన వేలు అంటది, నేను లేకపోతే మీరేమీ చేయలేరు, నేనుంటేనే మీరేమైనా చేయగలరని బొటన వేలు అంతా ఉంది. ఈ చూపుడు వేలు అంటది, ఏదైనా చూపించాలంటే నేనే కదా చూపించాలి, నేను లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు అని ఈ చూపుడు వేలు అంటుంది. ఈ పొడువు వేలు అంటుంది, అందరికంటే పొడువు ఉండేది నేను, నాతో మీరు పోటీ ఏంటి అంటుంది పొడువు వేలు. ఈ ఉంగరం వేలు అంటది, మీ అందరెక్కడ నేనెక్కడ, నాకే గౌరవం, నాకే ఉంగరం పెడతారు కాబట్టి నేను గొప్ప. ఈ చిటికన వేలు అంటది, అవును మీ అంత లావుగా నేను లేను, మీ అంత పొడవుగా నేను లేను, మీలాగా నాకు ఉంగరం పెట్టరు, మీలాగా నేను ఎవరిని చూపించలేను, కానీ ప్రార్థన చేసినప్పుడు అందరికంటే నేనే ముందుంటాను అని. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీఆర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే మనం అందరము వేరు వేరే, కానీ మనము యేసుక్రీస్తులో ఒకటే అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి.